సొంతగడ్డపై జగన్కు ఎదురుగాలి వీస్తుందా అంటే నిజమనే చెప్పాల్సి వస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో 3 అసెంబ్లీ స్థానాలతోనే వైసీపీ సరిపెట్టుకుంది. జగన్కు సైతం మెజార్టీ తగ్గింది. కడప పార్లమెంటు కూడా తక్కువ మెజార్టీతోనే కైవసం చేసుకుంది. తాజాగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు వైసీపీకి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై కారు కూతులు కూయడంతో ఘోరంగా ఓడిపోయిన వైసీపీకి ఇప్పుడు జగన్ సొంత జిల్లాలోనే దిక్కు లేకుండా పోతోందని విశ్లేషకులు చెప్తున్నారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. రాజారెడ్డి కాలం నుంచి కడప జిల్లాను రాజకీయంగా తమకి అనుకూలంగా మలుచుకున్నారు. నయానో భయానో ప్రజలను తమ వైపు తిప్పుకున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా రాజకీయంగా తమకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. 1994 ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడినప్పటికీ కడప జిల్లాలో మాత్రం 4 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందింది. తమకి అనుకూలంగా లేకపోతే సొంత పార్టీ నేతలను సైతం ఓడగొట్టే నైజం వైఎస్ కుటుంబానిదని ఆ జిల్లాలో టాక్. ఇక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జిల్లాలో వైఎస్ కుటుంబానిదే హవా నడిచింది. ప్రతిపక్షాలకు స్థానం లేకుండా చేశారు. రాష్ట్రంలో టీడీపీ గాలి వీచిన సమయంలోనూ కడప, రాజంపేట ఎంపీ స్థానాలు కాంగ్రెస్కే దక్కేవి. అలాంటి రాజకీయ పరిస్థితులను సృష్టించుకున్నారు వైఎస్ కుటుంబం. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ వైసీపీని స్థాపించినప్పుడు జిల్లా ప్రజలు వైఎస్ జగన్ వైపే నడిచారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినప్పటికీ ఒక్క రాజంపేట మినహా జిల్లాలో అన్ని శాసనసభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. 2 పార్లమెంటు స్థానాలలో సైతం విజయం సాధించింది. మరలా 2019 ఎన్నికల్లో జిల్లాలో అన్ని శాసనసభ స్థానాలు కైవసం చేసుకుని జిల్లాలో తమ కుటుంబానికి తిరుగులేదని నిరూపించారు జగన్. నుంచి పులివెందుల నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే శాసనసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. ఇలాంటి చరిత్ర రాష్ట్రంలో ఏ రాజకీయ కుటుంబానికి లేదు. 2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. కేవలం 3 శాసనసభ స్థానాల్లో గెలుపొందింది. జగన్తో పాటు బద్వేల్, రాజంపేటలో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. అయినా 2 ఎంపీలు గెలిచి ఇంకా తమ బలముందని చాటింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కని రీతిలో ఘోర ఓటమిని చవిచూడ్డంతో దాని ప్రభావం కడప జిల్లాపైన పడిందని తెలుస్తోంది. 2024 ఎన్నికల తర్వాత జిల్లాలో రాజకీయ పరిస్థితి పూర్తిగా మారింది. వైసీపీ క్రమేణా బలపడుతూ వస్తోంది. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో వైసీపీ కౌన్సిలర్లు గోడదూకుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖాతా తెరవడంతో ఆ పార్టీకి ఆదరణ పెరుగుతోంది. రైల్వే కోడూరు నుంచి జనసేన అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంతకాలం సరైన నేతలు లేక ప్రజలు వైసీపీకి అంటకాగారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు జనసేన జిల్లాలో దూసుకుపోతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబం కిల్లా అనే రోజులు పోయాయని తాజా పరిణామాలతో అర్థమవుతోంది. ఇటీవల జరిగిన నీటి వినియోగదారుల సంఘాలకు అభ్యర్థులను నిలబెట్టే సత్తా కూడా లేకుండా పోయింది వైసీపీకి. జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాలు ఎన్నికలు ముగిశాయి. అన్ని మండలాల్లో, గ్రామాలలో కూటమి తరపున నిలబడిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. గత పాలనతో విసిగిన ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నారని, రాక్షస పాలనతో ప్రజలు విసిగిపోయారని ఈ సందర్భంగా కూటమి నేతలంటున్నారు. దీంతో రాబోయే ఏ ఎన్నికలలోనైనా కూటమి విజయం సాధించడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతకాలం సరైన ప్రత్యామ్నాయం లేక వైసీపీ నేతలు విర్రవీగారని, ఇప్పుడు కూటమి బలంగా ఉండడంతో వైసీపీ ఆటలు ఇక సాగవని కూటమి నేతలంటున్నారు. పులివెందుల నియోజకవర్గంలో సైతం వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా నీటి సంఘాలకు వైసీపీ పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని తెలుస్తోంది. దశాబ్దాల నుంచి వైఎస్ కుటుంబం కడప జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసింది. అయితే జగన్ తన స్వయం కృతాపరాధంతో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జగన్కు అసనిపాతంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు అంతా జగన్కు వ్యతిరేకంగా మారారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు రాజీనామాలు చేసి కూటమి పార్టీలలో చేరుతున్నారు. గతంలో అధికారంలో ఉండగా జనసేనాని పవన్ కళ్యాణ్ను ఘోరంగా అవమానించారు. పవన్ కళ్యాణ్, నాగబాబులు సొంత జిల్లాలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. పీఆర్పీ సమయంలో చిరంజీవి సైతం సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఓడిపోయారని వెటకారం చేశారు వైసీపీ నేతలు. దీనికి బదులుగా రాబోయే రోజుల్లో కడపలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా వైసీపీకి రాకుండా చేయాలని కూటమి భావిస్తోంది. మరోవైపు వైఎస్ కుటుంబంలో కలహాలు కూడా వైసీపీకి మైనస్గా మారుతోంది. సొంత మనుషులకు కూడా జగన్ ఇబ్బందుల పాలు చేస్తున్నారనే వాదనలు బలపడుతున్నాయి. ఈసారి తెలుగుదేశం పార్టీ బలమైన నేతలను రంగంలోకి దింపింది. జనసేన కూడా క్రమేణా పుంజుకుంటోంది. ఈ క్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కడప కార్పొరేషన్లో కార్పొరేట్లతో సహా మిగతా మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు వైసీపీని వీడుతున్నారు. ఇదే ఊపుతో పులివెందులలో జగన్ సైతం ఓడిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. ఏతావాత జగన్కు సొంత గడ్డలోని ఎదురుగాలి వీస్తోందని తాజా పరిణామాల ద్వారా తెలుస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతోందో.